ధాన్యం రైతులకు మద్దతు లభించడం లేదు. ప్రతికూల పరిస్థితులు అధిగమించి వరి పండించిన కర్షకులకు కనీస ధర దక్కడం లేదు. రైతుల్ని ఆదుకోవడానికి ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు అక్కరకు రావడం లేదు. నిబంధనల పేరుతో మద్దతు ధరకు కేంద్రాలు గండి కొడుతున్నాయి. ధాన్యం కేంద్రాలు దండిగా మొదలుపెట్టిన ప్రాంతాల్లోనే కొనుగోళ్లు అరకొరగా జరుగుతుండగా 1-2 సెంటర్లు పెట్టిన జిల్లాలో పరిస్థితి దయనీయంగా మారింది. కొనుగోలు సాయం లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాంటి దైన్యాన్ని ప్రకాశం రైతులు ఎదుర్కొంటున్నారు. విధి లేక ధాన్యాన్ని అతి తక్కువ ధరకు వ్యాపారులకు విక్రయించి అప్పుల పాలవుతున్నారు. ప్రకాశం జిల్లాలో సాగర్ కాలువల కింద వరి పండించిన రైతులు ధాన్యం విక్రయంలోనూ కష్టాలు పడుతున్నారు. వర్షాభావం, అందని సాగర్ నీటితో ఆది నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కర్షకులకు పంట చేతికొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. అసలే నీటి ఎద్దడి కారణంగా దిగుబడులు తగ్గిపోయి అల్లాడుతున్న రైతులకు గోరు చుట్టుపై రోకటిపోటులా వడ్లకు కనీస ధర దక్కకపోవడం హలధరణి కలుచివేస్తోంది. జిల్లాలో ప్రారంభించిన 1-2 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మారినందువల్ల రైతులు చేసేది లేక దళారులకు విక్రయించాల్సి వస్తోంది. కర్షకుల ఇబ్బందిని వ్యాపారులు 2 చేతులా సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకో ధరను చెల్లిస్తూ అన్నదాతల ఆరుగాలం శ్రమను నిలువునా దోచుకుంటున్నారు. వీళ్ళేమో ఒక రోజు కొంటున్నారు, 2వ రోజు మళ్ళీ కాటాలు ఆపుతున్నారు, రేట్లు తగ్గిపోయినాయి అంటున్నారు, మళ్ళీ 20 రూపాయలు తక్కువ అంటున్నారు. సరిగ్గా కొనటం లేదు. మళ్ళీ 3 రోజుల నుంచి 2 రేటు తగ్గిందని చెప్తా ఉన్నారు. 75 కిలోలకి మొన్నేమో 880 కొన్నారు ఫస్ట్, మళ్ళీ కొంచెం 900 అన్నారు, మళ్ళీ ఇప్పుడు తగ్గింది 850 అంటున్నారు. అందువల్ల మాకేం అర్థం కాక అసలు నిలబెడటానికి కూడా భయం వేసి ఎట్టబడి తట్టిన అమ్మాల్సి వస్తుంది. ఈ గవర్నమెంట్ యార్డులు సరైన లేక మాకు కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. 70 వేస్తున్నారు, 75 పట్టినా కానీ 70 వేస్తున్నారు. 70 వేసినందువల్ల మళ్ళీ 1 కేజీ లెస్ అంటున్నారు ప్రతి కోతానికి. అదొక ఇబ్బందిగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో 80% వరి కోతలు పూర్తవగా ధాన్యం విక్రయాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ప్రభుత్వ పరంగా 16 కొనుగోలు కేంద్రాలను మాత్రమే తెరిచారు. ఇప్పటిదాకా 1179 మంది రైతుల నుంచి సుమారు 9000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. కేంద్రాలను పరిమితంగా ప్రారంభించడం, వాటి వద్దకు ధాన్యాన్ని తీసుకువెళ్లడానికి భారీగా రవాణా ఖర్చులు అవుతున్నందువల్ల రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పైగా తేమ, తాలు వంటి నిబంధనల కొర్రీలతో మద్దతు ధర కూడా చేతికి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కర్షకులు గ్రామాల్లోనే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా వారు బస్తాకి 150 నుంచి 200 తగ్గించి ఖరీదు చేస్తూ రైతు నోట్లో సున్నం కొడుతున్నారు. సంవత్సరానికి ఎకరానికి వచ్చి 10,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. కానీ మద్దతు ధరకు వచ్చేకేమో గవర్నమెంట్ 1040 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది 75 కేజీల బస్తాకి. మా యార్డులకు కానీ విడిగా బ్రోకర్స్ కానీ వీళ్ళందరూ వచ్చేకి 800, 850, 900 లోపే కొంటున్నారు. అవి సరుకులను బట్టి రైతుల్ని బాగా ఇబ్బంది పెడతా జరుగుతుంది. కానీ గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటించాము, యార్డులు అన్నారు, యార్డులో స్పందన సరిలేదు. మేము మా గ్రామంలో 30,000 బస్తా పండిద్ది, మాకు యార్డు పెట్టమన్నా కూడా దానికి గవర్నమెంట్ స్పందించలేదు. దానికి మేము 3 కిలోమీటర్లో ఉంది వెళ్ళి పెట్టుకోండి అర్థోడుకోండి అంటున్నారు. ఆ ట్రాన్స్పోర్ట్కి వచ్చేకి బస్తాకు వచ్చి 30 రూపాయలు, మళ్ళీ 30-40 రూపాయలు ఇబ్బంది జరుగుతుంది మాకు. కానీ మాకు గిట్టుబాటు కావట్లేదు. కానీ రైతు గురించి చేస్తాము అది అని చెప్తున్నారు, కానీ ఏమీ లేదు ఇప్పటి వరకు. అదనంగా అయినా ఇక్కడ పచ్చి ఎచ్చిపోతుందండి. ఆడ పచ్చి ఎచ్చిపోదు. ఆడంతా తూర్పాలు బట్టి మనం ఏళ్ళ నుంచి బాడుగా ఇవన్నీ చూసుకుంటే కూడడంగా అదే అవుతుంది. మాకు దూరం అయిపోయింది. కనపర్తి 4 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్లకు 10 బస్తాలు 10 రూపాయలు బాడీ తీసుకుంటారు. దానికి దీనికి కూడడానికి కొద్ది గొప్ప లాస్ వస్తుంది. అదే ఇక్కడ పెడితే మాకు 10 రూపీస్ బాడీకి పోద్ది కదా. అందువల్ల మాకు 10 రూపీస్ అయినా గెయిన్ ఉంటుంది. వీళ్ళు 10 డేస్ పెడుతున్నారు, టైము 10 డేస్లో ఇస్తున్నారు. జిల్లాలో వరి సాగు చేసిన రైతులు సీజన్ ఆరంభం నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావానికి తోడు సాగునీటి సమస్య వెంటాడిన పంటపై నమ్మకంతో అధికంగానే పెట్టుబడి పెట్టారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి తడులు అందకపోవడం, మార్కెట్లో మద్దతు ధర లభించనందువల్ల వరి పంట జిల్లా రైతులకు నష్టాలనే మిగిల్చింది. అదే పచ్చొడ్లు లెక్కలో వేసుకుంటున్నారు. అయినా కానీ 70 కేజీల లెక్కనే వేసుకొని వెళ్తున్నారు. ఎండొడ్లు ఆపుకున్నామంటే అసలు కొనమని చెప్పి అక్కడే పెడుతున్నారు. ఈ 860, 870 రకరకాలుగా కొనుక్కొని వెళ్ళారు. అయినా రేట్ లేదు, ఏం లేదు. చివరికి వచ్చేసరికి ఇంకొక 20, 30 అంటున్నారు. 25,000 పెట్టుబడి అవుతుంది కదా. 40 కూడా కాలేదు ఈ సంవత్సరం. చాలా నష్టపోతారు. 5-6 ఏళ్ళన్నా నష్టపోతారు. కౌలుకి వేసుకున్న వాళ్ళు బాగా నష్టపోతారు. ఎకరానికి 25,000 ఖర్చు అయిందండి. 25,000 ఖర్చు అయితే మనకి 50 బస్తాలు 45 7 లాభం తక్కువ. ఇక కాస్త 40 పడినోడికి ఇక లాసే వస్తుందండి. ఇతర జిల్లాలతో పోల్చితే ప్రకాశం జిల్లాలో కొనుగోలు కేంద్రాలను తక్కువగా ప్రారంభించడం వల్ల రైతులకు సర్కారు మద్దతు దక్కకుండా పోయింది. అసలే ఖర్చులు పెరిగి దిగుబడులు దిగజారిన కర్షకులకు ధర కూడా ఆశాజనకంగా లేకపోవడం సాగు నష్టాలను మరింతగా పెంచింది.